జాక్ కొంచెం క్రాక్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణు మధు. సినిమా నిడివి వచ్చి 2 గంటల 16 నిమిషాలు. ఇది యుఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా. 10 ఏప్రిల్ 2025న ఈ సినిమా విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ స్టార్ బై సిద్ధుగా ఫేమస్ అయ్యాడు. మరి గతంలో కొన్ని సినిమాలు చేసినా కూడా ఒక్కసారిగా టిల్లుతో ఒక్కసారి డీజే టిల్లు మరి టిల్లు స్క్వేర్ 2 సినిమాలు సూపర్ హిట్లు కావడంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. బొమ్మరిలు భాస్కర్ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఇది. ఆయన జనర్ మారినట్టుగా ఈ సినిమా చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ ఒక డిటెక్టివ్, అంటే రా ఏజెంట్ కావాలనుకొని రా చేయాల్సిన పనులు ఒక వ్యక్తిగతంగా చేయడం అనేది మనకి సేమ్ నేల విడిచి సాము చేసిన కథలాగా ఉంటుంది. అయినా కూడా అంటే లాజిక్ లేకుండా వెళ్తున్న కథ. సో వైష్ణవి చైతన్య బేబీతో ఫేమస్ అయినటువంటి ఆమె అప్పుడు ఒక ముస్లిం క్యారెక్టర్ అంటారు కాసేపు, మళ్ళీ ఆమెకు తెలుగు పేరు పెడతారు. ఆ పేరుకు తెలుగు పేరుకు పలుకుతుంది, ముస్లిం పేరుకు పలకదు. అదేంటో కొంచెం కన్ఫ్యూజన్తో ఉంటుంది. అది విడిచిపెడితే బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మాతగా చేసిన ఈ సినిమాకి బొమ్మరిల్ భాస్కర్ డైరెక్టర్ కాగా, అచ్చు రాజమౌళి మ్యూజిషియన్ కాగా, శామ్ సిఎస్ కూడా మ్యూజిక్ ఇవ్వగా, సురేష్ బొబ్బిలి కూడా మ్యూజిక్ ఇవ్వగా, విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటరు, నవీన్ నూలి ఎడిటరు, తర్వాత కొల్ల అవినాష్ ఆర్ట్ డైరెక్టర్గా చేసినటువంటి ఈ సినిమా ప్రొడక్షన్ పరంగా రిచ్గా ఉంది, చాలా రిచ్గా ఉంది, అలా డౌటే లేదు మనకి. సో జాక్ అని ఇట్లా ఇంగ్లీష్ టైప్లోనే లెటర్స్ వేసి చేసినటువంటి ఈ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్సు, అతని ఈజు, డ్యాన్సు అవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజ్లు. కథగా చెప్పుకుంటే ఏం లేదు, సింపుల్ ఒక సింగిల్ లైన్ కదా. ఫారినర్స్ అంటే మన విదేశీ వీళ్ళు మన పాకిస్తానీలు అనుకోండి, వాళ్ళు మన దేశం మీద అటాకులు చేయాలని ప్లాన్ చేసినప్పుడు ఒక సివిలియన్ అయ్యుండి సుబ్బరాజు లాంటి ఒక ఆల్రెడీ సిఐ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి బయటకు పిలిపించి నువ్వు జాబ్ పెట్టేసేయి, మన పాత జాబ్కు లీవ్ పెట్టేసేయి అంటూ తీసుకెళ్లడం దగ్గర నుంచి మొత్తం కృత్రిమంగా ఉంటుంది కథ. ఆ తర్వాత ఇతను తీసుకొచ్చి వాళ్ళని కొట్టి కదులితే ఇక ఈ చేతుల దగ్గర అన్ని సూదులు పెడితే ఇట్లా కదిలితే వాళ్ళకి కట్ అయ్యేటట్టుగా, అది మొత్తం ఎక్కేటట్టుగా, అది ఎంత సాధ్యం లేనిది. దానికి ప్రకాష్ రాజ్ లాంటి ఒక రాధికారిని తీసుకొచ్చి ఇంకోవైపు కొట్టేస్తాడు. ఇది ఇంటర్వెల్ ఆఫ్. ఈ ఇంటర్వెల్ దగ్గర వైష్ణవి చైతన్య ఇతనికి రివల్రీగా తిరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న లవ్ రొమాన్స్ పెట్టాడు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఒక లిప్ లాక్ సన్నివేశం లాంటిది పెట్టాడు. అక్కడ కొంచెం రొమాన్స్ వర్కౌట్ అయ్యేలాగా చేశాడు. సో వైష్ణవి చైతన్య క్లోజప్లలో చాలా అందంగా కనబడింది. సిద్ధు జొన్నలో కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. సో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ నిడివి పొద్దుగా ఉంది, కొంత నల్లగా కనబడ్డాడు ఎక్కువగా. సో మొత్తానికి ఏంటంటే అక్కడ బ్రహ్మాజీ క్యారెక్టరు, తర్వాత ఈయన క్యారెక్టరు మన ఇందాకే పేర్కొన్నట్టుగా ఈ రవికాంత్, వీళ్ళందరూ మొత్తానికి అధికారులు వీళ్ళందరూ వెతుకుతూ ఉన్నటువంటి వ్యక్తిని ఇతను పడతాడు. ఆ పట్టిన వ్యక్తి మెయిన్ వ్యక్తి కాదు, అతను వదిలేస్తే మిగతా దొరుకుతుందని చెప్పి సెకండ్ హాఫ్లో ఇంకొక షాప్ అతను వేరే దగ్గరికి వెళ్తారు. ఆ వేరే దగ్గరికి వెళ్ళిన ఆ ప్లేస్లో షాప్ అతను కావాలనే దొరికి వీళ్ళను పట్టుకునేటటువంటి పరిస్థితుల్లో లాస్ట్కి వాళ్ళకి సహకరించి ఏ రకంగా గెలిపించాడు అన్నది ఈ కథ. అంతే సింపుల్ కథ. కాకపోతే దీనికి యాక్షన్ జోడించి జాక్ కొంచెం క్రాక్ అని కొంచెం ఆకర్షణీయమైన టైటిల్తో సిద్ధు జొన్నలగడ్డ ఇమేజ్ని వాడుకునేటువంటి పరిస్థితులతో సినిమా తీయడం జరిగింది. వైష్ణవి చైతన్య కూడా ఆమె ఇమేజ్ని కూడా వాడుకున్నారు సినిమాకి. సో ఆమె గ్లామర్ ఇందాక చెప్పినట్టుగా ముద్దు పర్ఫార్మెన్స్ సీన్లో దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ముఖాలు బాగా మంచి ఎక్స్ప్రెషన్స్, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు. అంతవరకు సఫలీకృతం అయ్యారు. ఫిలిం బై భాస్కర్ అని చెప్పి పడింది. లాస్ట్కు కొన్ని క్యాప్షన్స్ లైన్స్ ఇచ్చారు లాస్ట్లో. సో అవన్నీ నీతి పరంగా కొన్ని ఇవి ఇచ్చారు. లాస్ట్కు రాలో ఇతనికి ఉద్యోగం వచ్చిందా లేదా అన్నది, తర్వాత అతను ఏ రకంగా సాధించుకున్నాడు అన్నది, తర్వాత అతనితో ఒక మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. వాళ్ళ మదరు ఇట్లాగే ఉగ్రవాదుల బుల్లెట్కి ఇతను బండి మీద కూర్చున్నప్పుడు అతను వెనకాల కూర్చున్నాడు, బండి నడిపిస్తుంది తల్లి. అప్పుడు ఇట్లా బుల్లెట్ ఇలా తగిలి పడిపోయి ఆ సన్నివేశం బాగా చిత్రీకరించారు. ఆమె సినిమాలో విలన్గా చేసిన అమ్మాయి, ఆమె తల్లి పాత్రను అసమర్థవంతంగా పోషించింది. చిన్న గెస్ట్ రోల్ అయినా గుర్తుండిపోయే పాత్ర. పడిపోయిన తర్వాత ఇట్లాంటి ఉగ్రవాదుల చేతుల్లో ఇట్లాంటి తల్లులు ఎవరు చావద్దు అని ఒక మంచి సదాశయంతో రాక అప్లై చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇది గతంలో డిటెక్టివ్ సినిమాలు హరీష్ చేసిన సినిమా ఒకటి ఉంది ఇట్లాంటిది. సో ఇట్లా కొన్ని పోలిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇట్లా చేయాలనుకున్న ఇవి చేయలేనప్పుడు ఏ రకంగా చేస్తారనే దాన్ని జాక్ కొంచెం క్రాక్ సినిమా ద్వారా సిద్ధు జొన్నలగడ్డ పాత్ర ద్వారా చూపించారు. జాక్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసనీయమైన నటనను కనబరిచాడు. అట్లాగే వైష్ణవి చైతన్య కూడా చాలా బాగా చేసింది. సంగీతం కూడా ఉన్నంతలో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి పాటలు కానీ. అయితే మనకు దెబ్బ కొట్టిందల్లా ఎక్కడ అంటే లాజిక్ లేని కథ. సో ప్రకాష్ రాజ్ లాంటి సమర్థవంతమైన నటులు ఉన్నా కూడా ఆ సినిమాలో లాజిక్ లేకపోవడం వల్ల
ఇక లాజిక్ పక్కకు మర్చిపోయి ఒక మంచి యాక్షన్ సినిమా చూస్తున్నాం అనుకుంటే మాత్రమే చేయాలి, కానీ లాజిక్ ఆలోచిస్తే మొదటి నుంచి కూడా లాజిక్లెస్గా ఉంటుంది. వీళ్ళిద్దరిని కుర్చీలో కూర్చోబెడతారు, టాయిలెట్ వెళ్తారు, కదలకుండా ఉంటారు, దినమంతా ఇలా ఉంటారు. 2 days 1 day పెట్టుకున్నట్టు, అక్కడికి వచ్చి ఇంటర్వెల్ ఆఫ్లో హీరోయిన్ వదిలేసినట్టు, వాడిని ఎందుకు వదిలేస్తుంది, ఉగ్రవాదిని ఎందుకు వదిలేస్తుంది, మరి అధికారిని ఎందుకు వదిలేదు. ఆ తర్వాత అధికారులు ట్యాంపరింగ్ చేసినప్పుడు ఇతను హ్యాకింగ్ ఏ రకంగా చేస్తాడు. సరే సిద్ధు జొన్నలగడ్డ ఫ్రెండ్ సుబ్బరాజు ఆయన ఒక పోలీసోడు అయి ఉండి అతను డిపార్ట్మెంట్కి లీవ్ పెట్టి మరి ఇతనితో ఎందుకు చేతులు కలుపుతాడు. ఇతను మాట్లాడేదే ఫూలిష్గా ఉంటుంటే ఆ ఫూలిష్ వ్యక్తితోటి ఏ రకంగా ఇతను కలుపుతాడు. తర్వాత ఆ అధికారి ఇతనికి ఇచ్చే క్రెడిట్ ఇవ్వకుండా ఎందుకు ఇతన్ని కోపడుతుంటాడు, కొడుతూ ఉంటాడు. సిద్ధు జొన్నలగడ్డను కొడుతూ ఉంటాడు ప్రకాష్ రాజు. ఎందుకు కొడతాడు, చేయి చేసుకుంటాడు. సుబ్బరాజుని కూడా కొడతాడు. ఎందుకు కొడతాడు అనే దానికి లాజిక్ లేదు. అంటే ఎంత రాజకీయ హీరో ఇమేజ్లు కథకి ఇప్పుడు టిల్లు స్క్వేర్తో కొద్ది గొప్ప ఇమేజ్లోకి వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ ఇట్లాంటి పాత్ర ఒప్పుకోవడం అంటే అమాయకత్వం కలగలిసిన పాత్ర అయినా కూడా హీరోయిజం దెబ్బతిన్నది అక్కడ. సో దాంతో లాస్ట్కి ఆ క్యారెక్టర్ ఏం చేయాలనుకుంది జాక్ అంటే రాలో సహకరించాలనుకున్నాడు అతను. అనుకున్నది సాధించాడా లేదా అన్నదానికి మళ్ళీ లాస్ట్లో చివరాకరణ పోలీసులు గెలిచారన్నట్టుగా చూసి ఇతని టాలెంట్ని కొన్ని చెప్పే సందర్భం వచ్చినప్పుడు కూడా ఆ ప్రసాద్కి ఎందుకు ఇతను చెప్పాడనే దానికి సరైన క్లారిఫికేషన్ ఇవ్వలేదు. సో వైష్ణవి చైతన్య నటన, సిద్ధు జొన్నలగడ్డ నటన మాత్రం సినిమాను కాపాడే. అట్లాగే రిచ్ ఫోటోగ్రఫీ, తర్వాత లొకేషన్స్, యాక్షన్ సన్నివేశాలు, ప్రకాష్ రాజ్ నటన ఇవన్నీ కొంచెం సినిమాని తీసుకున్న ప్రేక్షకుడికి టికెట్కి తగ్గ వినోదం అందించడంలో సక్సెస్ అయింది. సో బొమ్మరైలు భాస్కర్ ఫిలిమే భాస్కర్ అని లాస్ట్లో కూడా బొమ్మరైలు భాస్కర్ ఈ సినిమా తీసింది అనిపించే విధంగా మనకు లాస్ట్లో ఉంటుంది. సో అతన్ని జనర్ మార్చుకున్నా కూడా ఇంకొంచెం నాణ్యతతో సినిమా తీసినా కూడా సినిమాలో సరుకు లేక ఒంగోలు గీతలాగా మళ్ళీ తర్వాత ఆరెంజ్ లాగా మళ్ళీ బొమ్మరీలు భాస్కర్కి ఇంకొక పరాజయం పలకరించినట్టు అయింది. ఈ సినిమాకు అట్లని క్వాలిటీలో తక్కువ ఉందంటే బీవీఎస్ఎన్ఆర్ ప్రసాద్ అత్తారింటికి దారి లాంటి ప్రొడ్యూసర్ తీసిన సినిమా కాబట్టి సినిమా నాణ్యతలో ఎటువంటి తక్కువ చేయలేదు వాళ్ళు. సో జాక్ కొంచెం క్రాక్ సినిమా మిశ్రమ ఫలితం ఇస్తుందని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5. ఈ సినిమాకి పోటీ సినిమాలు వచ్చినటువంటి డబ్బింగ్ సినిమా ఒకటి, గుడ్ బ్యాడ్ అగ్లీ ఒకటి వచ్చింది, డైరెక్ట్ సినిమా ఒకటి వచ్చింది ప్రదీప్ మాచిరాజుది. ఆ సినిమా వచ్చేసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ 2 సినిమాలు కొంచెం స్లోగా కావడం వల్ల జాక్కి జనర్ డిఫరెంట్. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ యాక్షన్ సినిమానే, ఇది కొంచెం డిటెక్టివ్ టైప్ రా టైప్ సినిమా ఇది. సో అది 2 యాక్షన్ సన్నివేశాల లెక్కలో వస్తుంది. అదేమో పూర్తి ఫక్తు కామెడీ సినిమా, ఫ్యామిలీ కామెడీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కాబట్టి ఆ జనర్ కాపాడిందని చెప్పాలి. డైరెక్ట్ 2 సినిమాలకి జనరల్ డిఫరెంట్ కావడం వల్ల ఆడియన్స్ దీనికి సపరేట్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి ఈ సినిమాకి పర్వాలేదు అనిపించిన ఓపెనింగ్స్ వస్తాయి. కొంచెం బాగుంటుంటే సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్కి సినిమా గట్టెక్కేదేమో అనిపించింది. సో 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.